మొత్తం ఎన్ని సినిమాలు చేశాను నాన్నగారు? నాన్నగారు చేసింది ఒక 25 సినిమాలు అలా ఉంటాయండి. పాటల వరకు ఒక 70 పాటల దాకా రాశారు. సినిమాలు మీకు గుర్తున్నంతలో ఏ సినిమాలు చెప్పగలరు? కుడి ఎడమైతే, చిల్లరగొడ్డు చిట్టమ్మ, ప్రెసిడెంట్ పేరమ్మ, కోడలిద్దిన కాపురం, బంగారు సంకెళ్ళు, ఫస్ట్ రాసినటువంటి భక్తపోతన, అత్తని దిద్దిన కోడలు. కొడలిదిన కాపురం అంటే ఎన్టీ రామారావు గారు. కోడలిద్దిన కాపురం అత్తని దిద్దిన కోడలు. అత్తని దిద్దిన కోడలండి. బాగా పాపులర్ అయిన సినిమాలు ఉన్నట్టు ఇవన్నీ. పాటల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ జోరు మీద ఉన్నవి. జోరు మీద ఉన్న తుమ్మిద, తర్వాత మాడా పాటను బట్టి పాట చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అదొకటి. తర్వాత అన్నపూర్ణ వాళ్ళకి రాసినటువంటి గుబులు పుట్టిస్తావు ఓ మల్లిక, చిల్లరకొట్టు చిట్టంలో రాసినటువంటి కొన్ని 4 పాటలు, ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయినాయండి. జోరు మీద ఉన్నవి తొమ్మిద, దాని వెనకాల కథ ఏంటి? నారాయణరావు గారు సిచ్యువేషన్ చెప్పి నాన్నగారికి, దీంట్లో ఆవిడ ఏక్తారు వాయించుకుంటూ వెళ్తుంది, ఏక్తారు గురించి చెప్పకూడదు, అలాగని ఆవిడ క్యారెక్టర్ని ప్రత్యేకంగా చెప్పకూడదు, సిచ్యువేషన్ చెప్పకూడదు, ఏమీ లేకుండా గమ్మత్తుగా ఏదైనా చెప్పాలి కొత్తగా అని కండిషన్ పెట్టారట రమేష్ నాయుడు గారు మ్యూజిక్ అని. అప్పుడు నాన్నగారు వెంటనే ఆలోచించి జనరలైజ్ చేసి ఆ పాటని రాయటం జరిగిందండి. నాయుడు గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ కట్టారు. నాయుడు గారు నిజం చెప్పాలంటే థియేటర్లో మన రికార్డింగ్ థియేటర్లో విజయ గార్డెన్స్లో రికార్డింగ్ అయిన వెంటనే నాన్నగారు రమేష్ నాయుడుకు నేరుగా మా ఇంటికి వచ్చారండి. మా ఇంట్లో అందరినీ కాకేసి ఆయనకి ఎంత ఆనందపడుతున్నాడంటే ఆ పాట మీద, ఆ రోజుల్లో 1500 ఫినిష్ చేశాడంట ఆ పాటని. చాలా అతి ఇష్టమైనటువంటి పాట కిందని తర్వాత నాకు అర్థమైంది. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తారండి. మా అమ్మగారిని నన్ను అందరినీ పిలిచారండి. పిలిచి ఇప్పుడే పాట రికార్డ్ చేశాను అని చాలా ఆనందంగా టేప్ రికార్డ్, అప్పుడు చిన్న టేప్ రికార్డులు ఉండేది, అది ఆన్ చేసి వినిపించారండి. అందరం విన్నాం. మా అమ్మగారిని అడిగారు ఎలా ఉందంటే బాగుందండి అని చెప్పేసి మామూలుగా ఆవిడ వద్దలేదు. నేను సైలెంట్గా ఎలా ఉంది బాబు అని అడిగారు. నేను కింద మీద చూసి వెంటనే అది క్యాచీగా నాకు అనిపించలేదని, టక్కనే ఒక సినిమా పాట పట్టుకుంటుంది అని టక్కని చెప్పేలాగా నాకు అనిపించలేదండి ఆ పాట అని నేను అన్నానండి. అప్పుడు నాకున్న పరిజ్ఞానం అయితే ఆ వయసు అయితే కరెక్ట్ బాబు, ఆయన అన్న మాట గురించి నేను చెప్తున్నారు కరెక్ట్ బాబు, ఇది ఈ పాట యొక్క లక్షణం రాగం, ఆ లక్షణాలు కావు. ఈ రాగం ఎలాంటిదంటే స్లో పాయిజనర్గా రాగ విపరీతంగా పట్టేస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ రాగం యొక్క మహిమ అలాంటిది, ఇందులో ఉన్న గొప్పతనం అలాంటిది. ఈ రాగం నాకు చాలా ఇష్టమైన రాగం, చాలా తక్కువ రేట్లో నేను పట్టానని చెప్పి ఎంత ఆనందంగా చెప్పాడండి రమేష్ నాయుడు గారు చెప్పాడు. తర్వాత నాకు అర్థమైందండి, వినగా పబ్లు తర్వాత తర్వాత మేము ఫ్లైట్లో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం చెప్తే, అంటే పెద్దల్లో ఆ దాని మీద, ఆ మ్యూజిక్ మీద ఎంత పట్టుందనేటువంటిది అప్పుడు నాకు రమేష్ నాయుడు గారి మాటల ద్వారా అర్థమైందండి. అన్నట్టుగాని ఇప్పటికీ మీరు తలుచుకుని ఆ పాట వింటున్నాం కదా, అంత శక్తివంతమైనటువంటి రాగం అనేది చూడండి. ఆ తర్వాత దాసనారాయణరావు గారు, దాసం గోపాలకృష్ణ గారు కలిసి ప్రయాణం చేశారండి. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇండిపెండెంట్గా అసలు ఫస్ట్ ఆయన కథా మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా అప్రతిహతంగా చదువుతున్న టైంలో ఫస్ట్ టైం బయట రైటరీ కార్డు ఇచ్చింది మా నాన్నగారికి అండి. కథామాటలు ఇచ్చింది ఆయనేనండి. అంటే ఫస్ట్ రైటర్కి. అప్పటికి మా నాన్నగారు రైటర్ బయట వేరే సినిమాలకి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత సరే ఇంకా ఆయన వరవడు ఆయనకు ఉంటుంది కాబట్టి బయట ఇవ్వకుండా ఆయనే రాసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటూ కథలా సహకారంలో, కంటెంట్ విషయంలో, డిస్కషన్స్లో పాల్గొంటూ తడపా అలా ప్రయాణం సాగిందండి. మధ్యలో ఆయనకి ఈయనతో రాయించవలసిన పాటలు ఉంటే నాన్నగారితో రాయించేవారండి. నాన్నగారు అంటే విపరీతమైన ప్రేమ, చాలా గౌరవం కూడా ఉండేదండి. ఎందుకంటే పాలకొల్లు నుంచి ఉన్నటువంటి అనుబంధం ఒక రకంగా చెప్పాలంటే పాలకొల్లు వేస్తువులకి ఈ నాటకానికి ఇన్స్పిరేషన్ జనరల్గా అభిలాష్ ఎక్కువ. ఈ చిల్లరకొట్టు చిట్టం టైంలో బాగా ఎక్కువ ఆ జనరేషన్, ప్రత్యేకంగా దాసర్ గారి ముందు పినిశెట్టి గారి హయాం అయిపోయిన తర్వాత నాన్నగారి హయాంలో ఇప్పుడుండే జనరేషన్కి ఎక్కువ ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే ఒక రకంగా. మీ ప్రయాణం ఎలా మొదలైంది తెలుగు సినిమా పరిశ్రమలో? నాకు ఎక్కువగా పుస్తకాలు చదవటం బాగా అలవాటు అండి, సాహిత్యం. తర్వాత సినిమాలు చూడటం బాగా అలవాటు. సహజంగా అందరికీ ఉండేదండి ఆ వయసులో. నాన్నగారు సినిమా రచన అవటం వల్ల కొంచెం మరీ ఎక్కువ అవటం, చదువుకునే టైంలోనే నేను షిఫ్ట్ అవటం వల్ల ఇక ఆటోమేటిక్గా మనకి ఇది నాన్నగారితో అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది డైరెక్టర్లు కలవటం, డిస్కస్ చేసుకోవటం, తర్వాత ఈయన ఎప్పుడైనా వెళ్తే తోడుగా నేను తీసుకెళ్ళటం, వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకోవటం, అది నాకు తెలియకుండానే దాని మీద ఒక రకమైనటువంటి అభిలాష, అభిరుచి రావటం,
ఒక టెక్నిక్ అలవాటు పడిపోయిందండి నాకు. రచయిత అంటే ఆ రోజులు అంత గౌరవంగా ఉండేదంటే ఎవరిని ఒక ఆత్రేయ గారిని కానీ ఆరుద్ర గారు కానీ వెనకాల పేరుతోటి పిలిచేవారేమో కానీ ఎదురు పడితే గురువు గారు అనే మాట తప్ప ఏమంటే ఆరుద్ర గారు ఏమంటే ఆత్రేయ గారు అని పిలిచేవారు కాదు. గురువు గారనే పిలిచారు. ఏ డైరెక్టర్ అయినా సరే మరీ పెద్ద డైరెక్టర్లు అయితే తప్ప అందరూ కూడా అంత గౌరవం ఉండేదండి. అది చూసేవాడిని. అంటే రచయిత అంటే ఎంత గౌరవం అనేటువంటిది కళతో చూసి అది కూడా నాకు ఇండైరెక్ట్ మనసులో పడిపోయిందండి. అంతేగాని నేను ఏదో రైటర్ అవ్వాలని కూడా అప్పుడు నాకు అనిపించలే. నాకు ఒక ధ్యేయము ఒక ధ్యాస లేదు. మా నాన్నగారు కూడా పిల్లల్ని ఇలా పెంచాలి లేదా చదివించాలి మంచి ఉద్యోగాలు చేయాలి భవిష్యత్తు అనేటువంటిది ఆలోచన ఏ రోజునే లేదండి ఆయనకి. కారణం ఏంటంటే ఆయనకి అలాంటి లౌక్యం లేదు. ఆయన ఎంతసేపు చదువు పుస్తకాలు సినిమాలు సాహిత్యం ఇదే తప్ప రెండో ఆలోచన ఎప్పుడు ఉండేది కదండి. ఏదైనా మాట వస్తే ఆట గురించే మాట అండి. సో సినిమా ఈ పిల్లల ధ్యాస కానీ సంవత్సరాల ధ్యాస ఉంటుంది కదా, అట్లాగే మాకు కూడా దాంట్లో పడిపోయామండి. ఒక రకంగా యాంత్రికంగానే నేను సినిమా ఇండస్ట్రీలో రచయితనయ్యానండి. అయితే రచయితనయిన తాట కానీ కావాల్సినటువంటి ఫౌండేషన్ అంతా మాత్రం అప్పుడు బాగా పడిందండి. మంచి టెక్నిక్. ఎందుకంటే సీనియర్స్ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో మా నాన్నగారు ఏం డిస్కస్ చేసుకుంటారో పెద్ద పెద్ద రైటర్స్ ఏం డిస్కస్ చేసుకుంటారో అవన్నీ వినేవాడినండి. అవన్నీ కూడా ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ లేవండి. వాళ్ళ వరకే పరిమితమైనాయండి. వాళ్ళు కూడా పుస్తకాల రూపంలో అందించలేదండి. వాళ్ళ శిష్యులు కూడా వాళ్ళ దగ్గర అందుకోలేకపోయారంటే వీళ్ళ పనికట్టుకు నేర్పలా. మా నాన్నగారు నేను అడిగితే చెప్పడం వల్ల నాకు వాళ్ళ విశ్లేషణ నాకు అర్థమైంది. సో దాన్ని మనమన్నా బయటకు అందించాలనేటువంటిది నా అనుభవాన్ని జోడించి లేటెస్ట్ సినిమాలు జోడించి పుస్తకాలు కూడా రాయటం జరిగిందండి మార్కెట్లో ఉపయోగపడతాయని చెప్పి. తప్పకుండా వాటిని కూడా ఒకసారి మనం మన ప్రేక్షకులకు చూపిద్దాం. పుస్తకాలని కూడా మొట్టమొదట ఏ సినిమాతో మీ ప్రయాణం ప్రారంభమైంది? ఫస్ట్ ఎన్ రామలింగేశ్వరరావు గారు నాకు మిత్రుడు అండి, నిర్మాత. సరదాగా ఒక స్నేహపాత్రంగా వెళ్తూ ఉంటాం రావటం జరుగుతుంది. కోదండరామరెడ్డి డైరెక్టర్. హీరో కృష్ణ గారి వీరాభిమాని ఆయన రామలింగేశ్వరరావు గారు. అభిమాని శ్రీదేవి గారు అందులో. ఇది రోజులు కూర్చుని ఏ రోజున రాకపోయినా రామలింగేశ్వరరావు వెంటనే ఫోన్ చేసి వచ్చేసే రాలేదని అడిగి పిలిపించుకునేవాడు అండి. అప్పుడు నేను అట్లాగే తిరుగుతూ ఎందుకంటే ఒక ధ్యేయము కానీ ఒక టార్గెట్ లేని రోజులండి. అక్కడ కోదండరామరెడ్డి గారి పరిచయం అవటం, దానికి మన సాగరేమో కో డైరెక్టర్ పనిచేసేవాడు అండి. కంచుకాగడనా? కంచుకాగడ కదండి, మన రామరాజ్యంలో భీమరాజు కాదు కదా, కిరాయికోటి టైంలో. దానికి కథ సరదాగా మాట్లాడుకుంటే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నేను రామలింగేశ్వర గారు సాగరు మేము ఆఫీసులో మాట్లాడుకుంటే సినిమా గురించి నేను తమాషా విశ్లేషిస్తూ ఉంటుంటే వాళ్ళకి ఎందుకు ఒక ఇంప్రెషన్ కలిగింది రామలింగేశ్వర గారికి. అదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది ఇది ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది ఇలా జనాతికంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అండి. అప్పుడు కథ వెతకటం ప్రారంభించామండి కిరాయికోటి కాడికి. ఆ కథా వెతుకులాటలో మమ్మల్ని అందరినీ తీసుకుని రామలింగేశ్వర బెంగళూరు వెళ్ళారు సినిమాలన్నీ చూద్దామని చెప్పి. సినిమాలు అవి చూసాము, హిందీ సినిమాలు అవి చూసాము. ఏవో కొన్ని సినిమాలు చూస్తే కోదండరామరెడ్డికి కథ ఏది నచ్చల. అలాగే చాలామంది రైటర్స్ దగ్గర కథలు విన్నారు, నచ్చల. అప్పటికి రామలింగేశ్వర గారికి ఏంటంటే ఈ మాయదారి గల్లి మల్లిగాడి కథనే కొంత మార్చి రివర్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది దానికి ఒక కోరిక ఉంది. ఆయనకి ఆలోచన వచ్చింది, దానికి ఇష్టం కూడా. మాయదారి మల్లిగాడు చాలా మాటల సందర్భంలో చెప్తూ ఉండేవారు దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తాను. అలాగే మేము ఏదో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక షేప్ వచ్చిందండి. సో అప్పుడు సత్యమూర్తి గారితో చేయాలనేటువంటి కోదండరామరెడ్డి గారి కోరిక. వెంటనే సత్యమూర్తి గారికి పిలిపించి ఈ ఐడియా ఎలా ఉంది దీన్ని బట్టి చేయమంటే అప్పుడు వెంటనే ఆయన ఐడియా ప్రకారంగా కథ ఏదో ఆయన పద్ధతులు చెప్తే అది కోదండరామరెడ్డి నచ్చడం, దాన్ని సెట్స్కెళ్ళడం జరిగింది. అప్పుడు కోదండరామరెడ్డి గారికి నన్ను నేను రైటర్గా ట్రై చేయట్లేదు, నేను రైటర్ అన్న సంగతి తెలియదు, కానీ నేను డిస్కస్ చేయటం అనేటువంటిది ఆయన బ్రెయిన్లో పడి నన్ను కూర్చోబెడతా ఉంటాడు, సరదాగా పిలిచేవాడు ఆయన స్టోరీ సిట్టింగ్. అలా ఒకటి రెండు జరిగినాయండి. ఆ తర్వాత అనుకోకుండా ఎన్ వెంకటేశ్వరరావు అని చెప్పి ఈస్ట్ గోదావరి ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన మాధవి శరత్ బాబుతో సినిమా తీయాలని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాడండి. ఆయన ఏదో ఒక లైన్ అనుకున్నాడు, కనుక్కుని ఎవరో దగ్గర ఒక 5-6 రచయితలు కూర్చోబెట్టాడు. ఆయనకి ఎందుకో సాటిస్ఫాక్షన్గా రాలా. అప్పుడు ఆయన రామలింగేశ్వరరావు ఫోన్ చేసి ఇలా రచయితలతో నాకు కుదరట్లేదు, మంచి రచయిత ఎవరు ఉంటే పంపించంటే, రచయిత కాదు కానీ నాలెడ్జ్ ఉన్నవాడు ఒక అతను ఉన్నాడు, నీకు సూట్ అవుతాడు, మంచివాడు, ఆయన కమర్షియల్ కాదు, ఆయనతో ఏమన్నా ట్రై చేసి చూడని చెప్పి నన్ను పంపించడం జరిగింది. సరే నేను వెళ్ళాను. ఆయన కథ చెప్పాడు, ఎలా ఉందంటే బాగుందండి చేయొచ్చు అని చెప్పాను. అన్న చేసి పెట్టాను. అని బాగా విపరీతంగా వచ్చింది. దానికి పిసి రెడ్డి గారు డైరెక్టర్. దాని పేరు ఖైదీ నాగమ్మ. శరత్ బాబు గారు హీరో, మన మాధవి గారు హీరోయిన్.
ఆయన బాగా తృప్తిపడ్డాడు. ఈయన ప్రీసిరెడ్డి గారు కూడా ఆయనకి బాగా నచ్చి ఆయన మంచి కామెంట్ చేశాడు. ఇంతమంది రచయితలు ఎవరి వల్ల కాదు ఒక్కడ చేసావు, నువ్వు ఒక్కడే 10 మంది రచయితలు పెట్టు అని చెప్పి మంచి కామెంట్ చేశాడు ఆయన. అని ఇంకో మాట కూడా అన్నాడు. నాకు ఇంతవరకు నేను వాస్తవంగా చెప్పాలంటే మన ఆయన రైటర్ గణేష్ పాత్ర గారు కదండి, నటనాలయం ఈయన ఉన్నారు కదా, మోదుకూరి జాన్సన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నాకు బాగా సెట్ అయింది. తర్వాత మా ట్యూనింగ్ మీ దగ్గరే నాకు కుదిరింది అని 1-2 సినిమాలు ఆయన రికమెండ్ చేశాడండి. ఇక అట్లాగా నేను అలాగా ఆ వరవడిలో వెళ్ళిపోవడం ప్రారంభం. ఖైదీనాగం విడుదలైంది, అది లేట్గా విడుదలైంది. 82లో మొదలైంది, 86లో రిలీజ్ అయింది. అది నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అదైతే అలా మీ ప్రయాణం సాగింది. ఎన్ని సినిమాలు చేశారు మొత్తానికి? ఇప్పటివరకు నేను ఒక 25 సినిమాలు రాశానండి. 25 సినిమాల్లో మహేంద్ర గారు అని చెప్పి కే మహేంద్ర గారు, ఆయన ఒకప్పుడు కో డైరెక్టర్ అయిన హేమమరధర్రావు గారి దగ్గర రామారావు గారి సినిమాలు చేశారు. తర్వాత నిర్మాతగా మారి ఆయన కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఎవరో చెప్పడం వల్ల నన్ను పెట్టుకోవడం జరిగింది. నన్ను ఎంటర్ అయిన కాడించి ఇంతవరకు ఒకే బ్యానర్లో 13 సినిమాలు రాశానండి. ఏ ఆర్ట్స్లో ఏ రచయితలు వచ్చినా ఆయన పెట్టుకునేవారు కాదు. ఇక నా మీద అంత కాన్ఫిడెన్స్ తోటి ఉండేవారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ సినిమాలు అండి అందులో కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.